గత 10 సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తదేమో ఆత్మ గౌరవంతో తమ బంధువుల ముందు గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కళ నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కళను, పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించారు. అందుకే ఆనాడు ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని, అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ శాఖ వారు అడగలే, రెవెన్యూ శాఖ వారు అడగలే. మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది, ఈ దయ్యాన్ని పొలిమేరలు దాటించే వరకు తరమాలే, ఈ కొరివి దయ్యాన్ని పాతరెయ్యాలి అని అంటే భూభారతి తేవాలి, భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు, పేదవాడి కళ నెరవేరాలి అని అంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ 2 శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన.